నేనే చెప్పాలా ఏంటంటే బాగా పాండిత్యం ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి చెప్పాలి కదా, దానివల్ల నేనే చెప్పాలా. లోకంలో నాలాంటి వాళ్ళు లేదే లేదు. ఇంకా రారా అంటే వస్తారా అంటే రారండి. ముందే మీలాంటి వాళ్ళు వచ్చారా అని అంటే లేదు. రీజన్ వచ్చి దేనికి ఇది చెప్తున్నా అంటే, సరదాగా నేను పుట్టింది కుగ్రామం, వెరీ 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 ఆర్డినరీ విలేజ్. దాంట్లో మ్యూజిక్ నేర్పిన వాళ్ళు లేదు. నా అన్న పాడతారు, అది విని 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 దాంట్లో ఒక అట్రాక్షన్ వచ్చింది. చిన్నప్పుడు నుంచి అప్పుడు అలాగే పెరిగి ఇది వచ్చి మెడ్రాస్ వచ్చి కలిశాను. నేను వెళ్ళిన దారిలో నాలాంటి జీవితం ఎవరికి జరగలేదు. మీరు ఎవరి పేరు చెప్పండి, మ్యూజిక్లో గొప్పవారి లోకంలో మ్యూజిక్ మాస్టర్స్, వరల్డ్ మాస్టర్స్, క్లాసికల్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ పేరన్నీ చెప్పండి. వాళ్ళు అందరూ ఎవరైనా సరే, ఎంఎస్వి గారు అని చెప్తే ఎంఎస్వి గారు మ్యూజిక్ నేర్చుకున్నారు. ఒకరితో అసిస్టెంట్గా సిఆర్ సుబ్రహ్మణ్యంతో అసిస్టెంట్గా ఉన్నప్పుడే, ఇంకా ఎస్ఎంఎస్తో, ఇంకా వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్తో, పాపనాశం శివన్తో, ఎన్నో మహానుభావులు వాళ్ళతో పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ తీసుకొని ఈయన వచ్చి సెపరేట్గా వచ్చారు, నేర్చుకున్నారు. ఆపర్చునిటీ వచ్చింది, ఆయన వర్క్ చేశారు, దాంట్లోనే పని చేసి దాంట్లోనే వచ్చారు. నాకు నేను ఎవరితో నేర్చుకున్నాను లేదు. సో కుగ్రామంలో నుంచి వచ్చి ఇంత దూరం వచ్చి వరల్డ్ మ్యూజిక్ లెవెల్లో వెళ్ళే వాళ్ళు ఎవ్వరూ లేరు.